హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి జొన్నపిండి దోశలండి. ఎప్పుడు రొట్టెలు ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కోసారి రావు కదండి. అప్పుడప్పుడు ఇలా దోశలు కూడా చేసుకుంటే చాలా హెల్తీ, టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు జొన్నపిండి, ఒక కప్పు బియ్యం పిండి వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. జీలకర్ర, చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసి చేతితో మొత్తం ఇలా కలుపుకోవాలి. 5 కప్పులు నీళ్లు పోయాలండి, అప్పుడే పలసగా అవుతుంది. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. 5 కప్పులు నీళ్ళు పోస్తే చాలా పలసగా ఉంటుంది ఈ పిండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. బాగా నాని ఉంటుందండి. చూడండి ఎంత పలసగా ఉందో. ఇలానే ఉండాలి పిండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇలా పలసగా పోసుకోవాలండి. గడ్డతో హై ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడే కాలి చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇలా క్రిస్పీగా వచ్చిన దోశలు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉన్నాయో. ఒక ప్లేట్లో తీసుకొని చట్నీ వేసుకొని మనం తిన్నట్లయితే ఎంతో టేస్ట్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్